ఎంఎస్ ధోనికి ఈసారి గెలిచినా ఓడినా వీడ్కోలు తప్పదా? ఈ మాట వింటేనే గుండె బరువెక్కుతుంది. సిఎస్కేని ఎంఎస్ ధోని లేకుండా ఒక్క క్షణం కూడా ఊహించుకోలేము. సిఎస్కే అంటేనే ఎంఎస్ ధోని, ఎంఎస్ ధోని అంటేనే సిఎస్కే. 2008 ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుండి ఒక పేరు, ఒక జెర్సీ, ఒక నాయకుడు ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో స్థానం సంపాదించాడు. అతను ఎవరో కాదు, ఎంఎస్ ధోని. ఎల్లో జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి అడుగు పెట్టిన ప్రతిసారి స్టేడియం మొత్తం ఒకటే పేరు వినిపిస్తుంది, ధోని 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 అని. ఎంత ప్రెజర్ వచ్చినా, ఎంత పెద్ద మ్యాచ్ అయినా చివరి బంతి వరకు కామ్గా నిలబడి అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసిన కెప్టెన్ ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ అనే టీంకి అతను ఒక ప్లేయర్ కాదు, ఆ టీంకి తనొక ప్రాణం, తనొక హృదయం, ఆ టీంకి తనే ఆత్మ. కానీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తుంది. 2026 ఐపీఎల్ ధోనికి చివరి సీజన్ అవుతుందా? ఫ్యాన్స్ అంతా ఒకటే మాట చెప్తున్నారు, తలాని ఇంకొకసారి గ్రౌండ్ లో మళ్ళీ చూడాలని. ఒక లెజెండ్ కెరియర్ చివరి దశలో ఉంది, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ స్టోరీ చివరి దశకు చేరింది. అయితే నిజంగా 2026 ఐపీఎల్ ధోని లాస్ట్ సీజన్ అవుతుందా? అదే జరిగితే సిఎస్కే ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది? అసలు సిఎస్కే ఐపీఎల్ లో ఎలా నెంబర్ 1 టీమ్ గా ఎదిగింది? అందరికంటే ఎక్కువ ఫైనల్స్ ని సిఎస్కే టీం ఎలా ఆడింది? 42 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంఎస్ ధోని సిఎస్కేని విన్నింగ్ వైపు ఎలా లీడ్ చేస్తున్నాడు? ఇంకా ఎలా సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే రైవల్రీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ గా అయిపోయింది. 2008 నుండి 2026 వరకు సిఎస్కే జర్నీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే 2008 సంవత్సరంలో ఐపీఎల్ ని అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడైతే అన్ని ఫ్రాంచైజీలు కూడా కొత్తవే. అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ సాలిడ్ టీమ్స్ ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. సిఎస్కే అయితే ఫస్టే డిసైడ్ అయిపోయింది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంఎస్ ధోని మాత్రమే కావాలని. ఎందుకు సిఎస్కే ఎంఎస్ ధోనిని మాత్రమే కావాలనుకుందో తెలుసా? 2007 టీ20 వరల్డ్ కప్ లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా మరియు ప్లేయర్ గా చాలా పేరును సంపాదించాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనే టీమిండియా ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది. అప్పుడు ఒక సిఎస్కే టీం ఏంటి, ప్రతి ఒక్క టీం కూడా ఎంఎస్ ధోనినే కావాలనుకుంది. అదే జరిగింది కూడా. యాక్షన్ లో కూడా ఎంఎస్ ధోనిని అన్ని టీంలు పాడుకుంటున్నాయి. ఫైనల్లీ తనైతే సిఎస్కేకే దొరికాడు. కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద యాక్షన్ అయిపోయాడు. సిఎస్కే అయితే ఎంఎస్ ధోనిని $1.5 మిలియన్ కి కొనేసింది. అది మన ఇండియన్ కరెన్సీలో 6 కోట్ల రూపాయలు. అప్పుడు ముంబై ఇండియన్స్ కి సచిన్ టెండూల్కర్, ఆర్సీబీకి రాహుల్ ద్రావిడ్, కేకేఆర్ కి సౌరవ్ గంగూలీ, ఢిల్లీ డేర్ డెవిల్స్ కి వీరేందర్ సెహ్వాగ్ పోటీగా ఉన్నారు సిఎస్కేకి. ఎంఎస్ ధోని సిఎస్కేకి కెప్టెన్ గా అయిపోయారు. అప్పుడు సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో ఉన్నారు ఎంఎస్ ధోని, సురేష్ రైనా, స్టీఫెన్ ఫ్లేమింగ్, మాథ్యూ హెడెన్, ఇంకా మైకెల్ హుసే. బౌలింగ్ లైనప్ లో ఉన్నారు ముత్తయ్య మురళీధరన్, లక్ష్మీపతి బాలాజీ, ఎల్బీ మోర్కల్, మన్ప్రీత్ గోని, ఇంకా మకాయా నిత్ని. సిఎస్కే తన ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ని పంజాబ్ కింగ్స్ తో ఆడబోతుంది. ఆ మ్యాచ్ లో సిఎస్కే అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 33 పరుగులతో పంజాబ్ మీద గెలిచింది. ఆ మ్యాచ్ లో సిఎస్కే 240 పరుగులు చేసింది. ఆ సీజన్ లో హైయెస్ట్ టీమ్ స్కోర్ కూడా సిఎస్కేదే. ఆ సీజన్ లో అయితే సిఎస్కే కొన్ని మ్యాచ్లే ఓడిపోయింది, చాలా మ్యాచెస్ గెలిచింది. మొత్తం జరిగిన 14 మ్యాచ్ల్లో 8 గెలిచింది, 6 ఓడిపోయింది సిఎస్కే. సిఎస్కే అయితే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లోనే ఫైనల్స్ కి ఎంటర్ అయిపోయింది. ఐపీఎల్ 2008 ఫైనల్లో రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. ఇక ఐపీఎల్ ట్రోఫీ సిఎస్కేదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరు ఊహించని విధంగా సిఎస్కే 3 వికెట్లతో ఆ మ్యాచ్ ని ఓడిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 2009 స్టార్టింగ్ లో సిఎస్కే గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచే ముంబై ఇండియన్స్ తో ఓడిపోయారు. తర్వాత 2-3 మ్యాచ్లు సిఎస్కే ఓడిపోయింది. దాని తర్వాత సిఎస్కే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా గెలుస్తూ సిఎస్కే సెమీఫైనల్స్ వరకు వచ్చింది. సెమీఫైనల్స్ లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఆడబోతుంది. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి 147 పరుగుల్ని టార్గెట్ గా ఇచ్చింది. తర్వాత ఆర్సీబీ 6 వికెట్లు ఉండగానే మ్యాచ్ ని సింపుల్ గా గెలిచింది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 2010 టీమ్ లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ముందుగా ఏ ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళతోనే కంటిన్యూ చేశారు. ఈ సీజన్ లో కూడా సిఎస్కే స్టార్టింగ్ లో అయితే గొప్పగా లేదు. సిఎస్కే మొత్తం 7 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సురేష్ రైనా, మురళీ విజయ్ ఎఫర్ట్స్ వల్ల కమ్మింగ్ 6 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు సిఎస్కే సెమీఫైనల్స్ ఆడడానికి కేవలం 1 మ్యాచ్ నే గెలవాలి, అదే కింగ్స్ 11 పంజాబ్ తో. ఆ మ్యాచ్ లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 192 పరుగుల్ని కొట్టింది. సిఎస్కే అయితే బానే చేస్ చేసుకుంటూ వచ్చింది. కానీ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి సిఎస్కే 16 పరుగుల్ని కొట్టాల్సి ఉంది, అది కూడా కేవలం 1 ఓవర్ లో. అప్పుడు క్రీజ్ మీద ఉన్నాడు మన ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకంటారో అదే ఈ మ్యాచ్ లో చేసి చూపించాడు ఎంఎస్ ధోని. లాస్ట్ ఓవర్ 3rd, 4th బాల్స్ లో 2 సిక్స్లు కొట్టి ఆ మ్యాచ్ ని గెలిపించాడు. తర్వాత సెకండ్ సెమీఫైనల్స్ లో సిఎస్కే డెక్కన్ చార్జెస్ తో ఆడబోతుంది. టాస్ గెలిచి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 143 పరుగుల్ని డెక్కన్ చార్జెస్ కి టార్గెట్ గా ఇచ్చింది. బౌలింగ్ లో సిఎస్కే ఏం చేసిందో తెలుసా? డెక్కన్ చార్జెస్ ని కేవలం 102 పరుగులకే పరిమితం చేసింది. ఇలా సిఎస్కే అయితే రెండోసారి ఫైనల్స్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో పోటీ పడబోతుంది సిఎస్కే. అప్పుడు ముంబై ఇండియన్ స్టార్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసు కదా, సచిన్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ అయితే సీజన్ లో టేబుల్ టాపర్స్. ఇందుకనే ముంబై ఇండియన్స్ ని ఓడించడం సిఎస్కే కి అంత ఈజీ కాదు. సిఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని డిసిషన్
డిసిషన్ తీసుకుంది. సిఎస్కే బ్యాటింగ్ చేసి 168 పరుగుల్ని కొట్టారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారో లేదో వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంది. ఫైనల్లీ సిఎస్కే 22 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ని ఓడించి తన ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని 2010లో సొంతం చేసుకుంది. తరువాత ఐపీఎల్ 2011. ఈ సీజన్ అయితే సిఎస్కే ఫ్యాన్స్ కి ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే ఈసారి సిఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్స్ లా వచ్చారు. లాస్ట్ మ్యాచెస్ లో ఉన్న తన మెయిన్ ప్లేయర్స్ ని సిఎస్కే కంటిన్యూ చేసింది. కానీ ఒక మాథ్యూ హెడెన్ అయితే రిటైర్ అయిపోయాడు. తన ప్లేస్ లో ఆస్ట్రియన్ ప్లేయర్ మైకెల్ హసీ వచ్చాడు. సీజన్ లో కొన్ని మ్యాచెస్ మాత్రమే అయ్యాయి. సిఎస్కే అయితే టేబుల్ బాటమ్ లో ఉంది. సిఎస్కే స్టార్టింగ్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, కానీ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. సిఎస్కే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది. కమిటీ ఈసారి సెమీఫైనల్ ఫార్మెట్ ని తీసేసి ప్లే ఆఫ్స్ ఫార్మెట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సిఎస్కే క్వాలిఫైర్ మ్యాచ్ అయితే టేబుల్ టాపర్స్ ఆర్సీబీతో ఉంది. ఎంఎస్ ధోని అయితే టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తామని డిసిషన్ తీసుకున్నారు. ఆర్సీబీ మొత్తం 175 పరుగులు చేసింది. ఇందులో విరాట్ వి 70 పరుగులు ఉన్నాయి నాట్అవుట్ గా. మరి సిఎస్కే బ్యాటింగ్ ఏమైనా తక్కువ? సురేష్ రైనా కూడా 73 పరుగులు కొట్టాడు నాట్అవుట్ గా. మొత్తానికి సిఎస్కే అయితే ఆర్సీబీ మీద ఆ మ్యాచ్ ని గెలిచేసింది. ఇక డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్లిపోయింది. ఆర్సీబీ కూడా క్వాలిఫై 2 ని గెలిచి ఫైనల్స్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్లో సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 195 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. తన వికెట్స్ ని వరుసగా కోల్పోయింది. సిఎస్కే ఆర్సీబీని 58 పరుగులకే ఓడించి మళ్ళీ ఇంకొకసారి T20 ట్రోఫీని అందుకుంది. దానితో సిఎస్కే సెకండ్ టైం ట్రోఫీ గెలిచిన ఫస్ట్ టీం అయిపోయింది. 2 సార్లు కంటిన్యూస్ గా గెలిచిన టీమ్ గా సిఎస్కే అయిపోయింది. ఇప్పుడు ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్కే కాదు, వరల్డ్ మొత్తానికే బెస్ట్ క్రికెట్ కెప్టెన్ అయిపోయాడు. ఎందుకంటే ఎంఎస్ ధోని 2 నెలల ముందే ఇండియాని ఓడిఐ వరల్డ్ కప్ లో గెలిపించాడు. మనం 2011 ఐపీఎల్ ట్రోఫీ నుండి కరెక్ట్ గా 365 రోజుల క్రితం వెనక్కి వెళ్తే మొత్తం ఎంఎస్ ధోని 4 ట్రోఫీలు గెలుచుకున్నాడు. 2010 మరియు 2011 ఐపీఎల్ ట్రోఫీస్, 2010 ఛాంపియన్స్ లీగ్ T20 ట్రోఫీ, 2011లో ఓడిఐ వరల్డ్ కప్ ట్రోఫీ. అందుకే ఇది ఎంఎస్ ధోని కెరియర్ లో పీక్ టైం. ఇప్పుడు 2012 నుండి 2015 వరకు సిఎస్కే గురించి షార్ట్ కట్ లో మాట్లాడుకుందాం. సిఎస్కే ఐపీఎల్ సీజన్స్ గురించి 2012 నుండి 2015 వరకు సిఎస్కేకి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఐపీఎల్ 2012 ఇందులో జడేజాని మాత్రమే కొత్తగా తీసుకున్నారు. సిఎస్కే టీంలోకి మిగతా అందరూ సేమ్ టీం. జడేజా టీంలోకి రావడం వల్ల ఓవరాల్ సిఎస్కే టీం బ్యాలెన్స్ సెట్ అయిపోయింది. ప్రతిసారిలానే ఈసారి కూడా సిఎస్కే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. ప్లే ఆఫ్స్ లో సిఎస్కే ముంబై ఇండియన్స్ ని ఓడించింది. ఫైనల్స్ లో కేకేఆర్ తో సిఎస్కే పోటీ పడబోతుంది. కేకేఆర్ 5 వికెట్ల తేడాతో సిఎస్కేని ఓడించింది. దాంతో సిఎస్కేకి థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ మిస్ అయింది. తర్వాత ఐపీఎల్ 2013 సీజన్. ఈసారి అయితే సిఎస్కే బౌలింగ్ ని స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంది. అందుకే మొత్తం 5 ఓవర్సీస్ బౌలర్స్ ని తెచ్చుకుంది. దీని రిజల్ట్ కూడా మనకి చూడడానికి వెంటనే కనిపించింది. ఆ సీజన్ లో సిఎస్కే పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి సిఎస్కే టేబుల్ టాప్ చేరడం ఇదే ఫస్ట్ టైం. ఎంఎస్ ధోని అయితే ఈ సీజన్ లో 162 స్ట్రైక్ రేట్ తో 461 పరుగులు చేశాడు. క్వాలిఫైర్ మ్యాచ్ 1 అయితే ఎంఐతో ఉంది. దీన్ని మన సిఎస్కే చాలా సింపుల్ గా గెలిచేసింది. నెక్స్ట్ క్వాలిఫైర్ 2లో ఎంఐ కూడా గెలిచి ఫైనల్ ఆడటానికి వచ్చింది. సిఎస్కే క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఏం చేశారో అది ఈ ఫైనల్ మ్యాచ్ లో చేయలేకపోయారు. అందుకే ముంబై ఇండియన్స్ తన ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. నిజానికి సిఎస్కే పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో చాలా బాగుంది. నెక్స్ట్ ఐపీఎల్ 2014 సీజన్ లో సిఎస్కే బ్రెడన్ మ్యాక్యూలం, ప్యావ్ డు ప్లెస్లీ, ఆశిష్ నెహ్రా ఇంకా మోహిత్ శర్మని టీంలోకి తీసుకుంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈ సీజన్ నుండి సిఎస్కే అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 2015. ఈ సీజన్ లో సిఎస్కే టేబుల్ పాయింట్స్ లో టాప్ లో వచ్చింది. సిఎస్కే అయితే మంచి స్టార్ట్ ని ఇచ్చింది. వాళ్ళు ఆడిన 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచారు. మొత్తానికి 6వసారి ఫైనల్స్ కి చేరుకుంది సిఎస్కే. ఫైనల్స్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్ కి అగ్నెస్ట్ గా ఓడిపోయింది. దీంతో ఎంఐ 2వసారి సిఎస్కేని ఫైనల్స్ లో ఓడించింది. అప్పటి వరకు సిఎస్కే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్. కానీ అప్పుడే సిఎస్కే మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇందులో సిఎస్కే మేనేజ్మెంట్ కరప్షన్ అండ్ ఫిక్సింగ్ చేసిందని ప్రూవ్ అయింది. ఇందుకనే సిఎస్కేని రాజస్థాన్ ని 2 years వరకు ఐపీఎల్ నుండి బ్యాన్ చేశారు. 2016, 2017లో సిఎస్కే మ్యాచ్లు ఆడలేదు. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 2018. ఇది సిఎస్కేకి కంబ్యాక్ ఇయర్. 2016, 2017లో ఎంఐ తన థర్డ్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక అన్నిటికంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచిన టీమ్గా ఎంఐ ఉంది. దీనితో ఎంఐకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పుడు చాలా మంది సిఎస్కేని క్రిటిసైజ్ చేశారు. దీనికైతే కెప్టెన్ గా ఉన్నాడు ఎంఎస్ ధోని, వైస్ కెప్టెన్ గా ఉన్నాడు సురేష్ రైనా. ఇంకా టీంలో కూడా చాలా చేంజెస్ జరిగాయి. ఈ టీంలో ఆల్మోస్ట్ అందరూ 30+ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఆ మెచ్యూరిటీ గెలుపుకి బలమైన కారణం అవుతుంది. ధోని తనను తాను నెంబర్ 4లోకి ప్రమోట్ చేసుకున్నాడు. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లో కూడా చాలా పకడ్బందీగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఎంఎస్ ధోని ఈ సీజన్లో కూడా 450+ రన్స్ కొట్టాడు 160 స్ట్రైక్ రేట్తో. ఫైనల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కేకి జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 179 పరుగుల్ని సిఎస్కేకి టార్గెట్గా ఇచ్చింది. టార్గెట్ని ఫినిష్ చేసి సిఎస్కే తన థర్డ్ ఐపీఎల్ ట్రోఫీని సాధించి స్ట్రాంగ్ కంబ్యాక్ని ఇచ్చింది. ఈ గెలుపుతో 2 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్న రూమర్స్కి చెక్ పెట్టాడు ఎంఎస్ ధోని. నెక్స్ట్ ఐపీఎల్ 2019 సీజన్. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్ల్లో సిఎస్కే 14 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే టీం అందరినీ డామినేట్ చేస్తూ వచ్చారు. ఫైనల్స్ లో మళ్ళీ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది.
ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగు తేడాతోనే మ్యాచ్ ఓడిపోయింది సిఎస్కే. దీనితో ముంబై ఇండియన్స్ థర్డ్ టైం సిఎస్కేని ఫైనల్స్ లో ఓడించారు. ఇక్కడి నుండి ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ సీజన్ లో ఎంఎస్ ధోని 416 పరుగులు కొట్టాడు. నెక్స్ట్ ఐపీఎల్ 2020. ఈ సీజన్ లో అయితే సిఎస్కేకి వరస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. ఈసారి ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు సిఎస్కే. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తన 5th ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఎంఎస్ ధోని పర్ఫార్మెన్స్ అయితే అంతగా బాగాలేదు. మొత్తం 200 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ఎంఎస్ ధోని కెప్టెన్సీ మీద, ఆయన రిటైర్మెంట్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ 2021. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ తన పర్ఫార్మెన్స్తో జనాల మనసుల్ని గెలుచుకున్నాడు. ఈ సీజన్లో తను 635 పరుగుల్ని చేశాడు. ఫైనల్స్లో కేకేఆర్తో సిఎస్కే ఆడబోతుంది. ఆ ఫైనల్స్లో కూడా సిఎస్కే కేకేఆర్ని ఓడించింది. ఇది సిఎస్కేకి 4th ఐపీఎల్ ట్రోఫీ. తరువాత ఐపీఎల్ సీజన్ 2022లో కెప్టెన్గా విత్డ్రా చేసుకున్నాడు ఎంఎస్ ధోని. రవీంద్ర జడేజాని టీం కెప్టెన్గా చేశారు. ఈ సంవత్సరం టీం సురేష్ రైనాని కూడా రిలీజ్ చేసింది. సిఎస్కే కెప్టెన్ని మార్చాలి అనుకున్న డిసిషన్ రాంగ్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్ 4 మ్యాచ్లు సిఎస్కే ఘోరంగా ఓడిపోయింది. దానితో రవీంద్ర జడేజా కెప్టెన్సీ చేయలేనని తప్పుకున్నాడు. మళ్ళీ ఎంఎస్ ధోనిని కెప్టెన్గా చేశారు. తర్వాత టీం ట్రాక్లోకి వచ్చింది. బట్ పాయింట్స్ టేబుల్ దగ్గర 7th ప్లేస్లో ఉండి వెనుదిరిగిపోయింది సిఎస్కే. నెక్స్ట్ ఐపీఎల్ 2023 సీజన్. ఈ సీజన్లో బెన్ స్టోక్స్ని టీం కొనుక్కుంది. 2-3 మ్యాచ్లు మాత్రమే ఈ సీజన్లో సిఎస్కే ఓడిపోయింది. రిమైనింగ్ అన్ని మ్యాచ్లు గెలిచింది. సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో అజింకా రహానే, రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే ఇంకా శివన్ దుబే ఉన్నారు. పాయింట్ టేబుల్లో సిఎస్కే 2nd పొజిషన్లో ఉంది. ఈ సీజన్ నుండి అయితే ఎంఎస్ ధోని క్రేజ్ అయితే ముందు కంటే రెట్టింపుగా పెరిగిపోయింది. టీఆర్పీ రేటింగ్లు కూడా పగిలిపోయాయి. కేవలం 90 మంది ఫ్యాన్స్ ఎంఎస్ ధోని చూడడానికే వస్తున్నారు. ఈ సీజన్ లో ఎంఎస్ ధోని స్ట్రైక్ రేట్ 190+. 10వ ఐపీఎల్ లో ఫైనల్స్ కి చేరుకుంది సిఎస్కే. ఇది హిస్టరీలో ఎప్పటికీ ఉండిపోతుంది. ఫైనల్స్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ చూడడానికి లైవ్ లో వచ్చారు 130,000 మంది. ఆ రోజు వర్షం పడింది. మ్యాచ్ ని మళ్ళీ నెక్స్ట్ డేకి మార్చారు. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 214 రన్స్ను కొట్టింది. సిఎస్కేకి లాస్ట్ చివరి 2 బాల్స్లో 10 పరుగులు చేయాల్సి వచ్చింది. జడేజా 2 బంతుల్లో 10 పరుగులు చేసి సిఎస్కేకి తన 5వ ట్రోఫీని అందించాడు. సిఎస్కే 5 ట్రోఫీలను, ఎంఐ 5 ట్రోఫీలను ఇప్పటివరకు గెలిచారు. నెక్స్ట్ ఐపీఎల్ 2024. ఈసారి సిఎస్కేకి కెప్టెన్గా ఉన్నాడు రుతురాజ్ గైక్వాడ్. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 219 పరుగుల్ని సిఎస్కేకి టార్గెట్గా ఇచ్చింది. ఈ టార్గెట్ని అందుకోలేక సిఎస్కే ఓడిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ 2025 సీజన్లో కూడా సిఎస్కే ఓడిపోయింది. కానీ ధోనిని చూడడానికి మాత్రం జనాలు విపరీతంగా వచ్చారు. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదే ఎంఎస్ ధోనికి చివరి మ్యాచ్ అయితే మాత్రం గెలుపుతో వీడ్కోలు బాగుంటుంది. అసలు వీడ్కోలే లేకుండా ఇంకొక సీజన్ కూడా ఎంఎస్ ధోని ఉంటే ఇంకా బాగుంటుంది. సిఎస్కేలో ధోని కనిపించకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అసలు సిఎస్కేని ఎంఎస్ ధోని లేకుండా ఊహించుకోలేం. తను క్రీజ్లోకి అడుగు పెట్టగానే ధోని ధోని అని ఫ్యాన్స్ అరిచే అరుపులు ఎప్పటికీ మర్చిపోలేం. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ధోని అంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఎవరు సిఎస్కే నుండి ఎప్పటికీ దూరం చేయలేరు. ఎంఎస్ ధోని గురించి మీ అభిప్రాయం ఏంటి? ధోని జర్నీలో మీకు బాగా నచ్చిన బెస్ట్ మెమొరీని కామెంట్లో చెప్పండి. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.